హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయ్యే పోహా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్స్ లేకపోయినా పర్లేదు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకును ఇలా కట్ చేసుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోయాలి. కాస్త ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అండ్ ఆవాలు వేసి అవి కాస్త చిటపటలాడాక పల్లీలు వేయాలి. పల్లీలు కూడా వేగాక మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసి రుచికి తగినంత ఉప్పును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, సరిపోయినంత వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దొడ్డటుకులని కొద్దిసేపు నానవేయాలి. ఎక్కువసేపు కాదు, జస్ట్ అవి ఫ్రై అవుతున్నంత టైంలోనే మనం అప్పుడే వెంటనే నానవేసేసి ఇలా వాటర్ అంతా పిండేసుకుంటూ ఫ్రై అవుతున్న వాటిలో వేసేసేయాలి. ఇలా వేయాలి అంతా కూడా. చక్కగా నీళ్ళన్నీ తీసేసి అటుకులన్నీ ఎంత మనకు కావాలో అంత క్వాంటిటీ వేసాక మంచిగా కలుపుకోవాలి. దాన్ని చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, సాల్ట్ అంతా కూడా అటుకులకు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 2 minutes వేడిగా పొయ్యి మీద అలాగే ఉంచి వేగనివ్వాలి. చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే, వేడి వేడిగా ఉండే ఎంతో ఈజీగా తయారయ్యే బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అటుకుల ఉప్మా పోహా రెడీ అవుతుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరే.